ఎప్పుడైనా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గాని, ఐఎస్ఐ ఇవన్నీ గూడా భారతదేశ మంచిని ఎప్పుడైనా కోరాయా? చాలా వరకు ఈ ముంబై నుంచి రిలీజ్ అయిన బాలీవుడ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో, దీని ఫండింగ్ అంతా గూడా షేడీ ఉంటది. ప్రేక్షకులకు నమస్తే. 2 రోజుల క్రితం ఒక సినిమా వచ్చింది. హిందీ సినిమా 'అల్ఫా'. సో, 'అల్ఫా' సినిమా గురించి మనం కొంచెం రివ్యూ చేసుకుందాం. అయితే మీరనొచ్చు, సరేనండి 'అల్ఫా' సినిమా గురించి మీరు ప్రివ్యూ చేస్తున్నారు. అంతకుముందు కూడా చేశానంటే, మీరు కొంచెం చూడండి ప్రేక్షకులు. 'ధురంధర్' సినిమా మీద కూడా నేను రివ్యూ చేశాను. సినిమాల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ అని కాదు. బట్ సినిమాల చుట్టూ ఏదైతే పొలిటిక్స్, ఏదైతే ప్రపగండా, నెరేషన్ పోతుందో అది నాకు ఇంట్రెస్ట్. అఫ్కోర్స్ సినిమాలు చూస్తారంటే నేను రేర్గా సినిమాలు చూస్తానండి. చాలా మంచి సినిమా అయితే తప్పించి నేను చూడను. అయితే యష్‌రాజ్ ఫిలిమ్స్ ఏదైతే సినిమాలు ఇంతవరకు తీసిందో, దాని స్పై సినిమాలు చాలా ఉన్నాయి. 'ఏక్తా టైగర్' అని, 'పఠాన్' అని, 'వార్' అని ఇలాంటి మూవీలు వరుసగా తీశారు. ఇది ఐ థింక్ 7th అనుకుంటా. దీంట్లో 'వార్ 2లో హృతిక్ రోషన్‌తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే మీరు ఒక ప్యాటర్న్‌ని గమనించండి ప్రేక్షకులు. ఈ యష్‌రాజ్ ఫిలిమ్స్ తీసే సినిమాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా దేర్ ఈస్ క్లోజ్ ఫ్రెండ్‌షిప్ బిట్వీన్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ పాకిస్తాన్ ఐఎస్ఐ. అంటే పాకిస్తాన్‌లో ఉన్న ఐఎస్ఐ వాళ్ళు ఇండియాకి హెల్ప్ చేద్దామని చూస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు హిస్టరీకి వెళ్ళండి. ఎప్పుడైనా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గాని, ఐఎస్ఐ ఇవన్నీ కూడా భారతదేశ మంచిని ఎప్పుడైనా కోరాయా? ఎప్పుడైనా కోరాయా? ఉండదు. పోతే వీళ్ళు ఈ నెరేటివ్‌నే ఎందుకు పెడతారు? అంటే బహుశా మరి పాకిస్తాన్‌కేని, గల్ఫ్‌కేని ఈ డబ్బులు ఏదైతే సినిమా అక్కడ రిలీజ్ అవుతుందో దాని నుంచి డబ్బులు రావాలనా? అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని మంచిగా చూపెట్టాలని భారతదేశంలో ఉన్న ఒక ఫిలిం ప్రొడక్షన్ ఎందుకు కోరుకుంటుంది? ఇది నాకు అర్థం కాదు. అంటే సినిమా ఏదైతే తీయబడుతుందో అది మాత్రం ఇండియాలో. సినిమా తీయబడుతుంది ఇండియాలో. తీసేవాళ్ళు ఇండియన్స్. కానీ గ్లోరిఫై చేసేది మాత్రం ఐఎస్ఐని. దీని భావం ఏందో తెలీదు. దీనికి కారణాలు 2, 3 కావచ్చు. ఫస్ట్ నేను చెప్పాను కదా, పాకిస్తాన్‌లో ప్లస్ గల్ఫ్ కంట్రీలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి కూడా డబ్బులు సంపాదిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్‌ని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఓకే అంటారు. చాలా వరకు ఈ ముంబై నుంచి రిలీజ్ అయిన బాలీవుడ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో, దీని ఫండింగ్ అంతా కూడా షేడీ ఉంటది. అంటే ఈ గ్యాంగులు, అంటే దావూద్ ఇబ్రాహిం గ్యాంగులు అవన్నీ దీన్ని ఫండ్ చేస్తాయి. కాబట్టి పాకిస్తాన్‌కి అగెన్స్ట్‌గా తీయలేం కదా సినిమాలు. సో పాకిస్తాన్‌ని కొంచెం ఫేవరబుల్‌గా తీయాల్సి వస్తది. ఇన్‌ఫాక్ట్ అనేక సార్లు ఈ దావూద్ ఇబ్రాహింతో మన బాలీవుడ్ యాక్టర్లు పోయి కూర్చోవడము, వాళ్ళతో పార్టీలు చేసుకోవడం దుబాయ్‌లో. క్రికెట్ స్పాన్సర్‌షిప్, క్రికెట్ బెట్టింగ్‌లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇదొక కారణం. ఇక రెండో ప్యాటర్న్ మీరు కామన్‌గా ఈ బాలీవుడ్ సినిమాలో చూస్తే, ఐఎస్ఐకి సంబంధించిన ఎవరైతే ఏజెంట్ ఉంటారో, ఫీమేల్ ఉంటారో, బికినీలు వేసుకొని మన ఇండియన్ ఏజెంట్స్‌తో చట్టాపట్టాలు వేసుకొని డాన్సులు చేస్తారు, డ్యూయెట్లు పాడుకుంటారు. ఎక్కడైనా జరుగుతుందండి ఇలా? పాకిస్తాన్ ఏమో మన శత్రు దేశం. అక్కడున్న అమ్మాయి ముస్లిము. అందున ఐఎస్ఐ ఏజెంటు. ఐఎస్ఐ ఏజెంట్లు ఇస్లాంని పాటించే వాళ్ళు బికినీలు వేసుకొని డాన్స్ చేస్తారండి. రాళ్ళతో కొట్టి చంపేయాలని. కానీ ఈ నెరేటివ్ కామన్‌గా ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంటు, ఫిమేల్ లీడ్. చాలాసార్లు చాలా సినిమాలలో మనం చూసాం ఇది. ఫిమేలు చాలని దుస్తులేసుకొని మనకు హెల్ప్ చేస్తుంది, ఇండియాకి హెల్ప్ చేస్తుంది. అంటే ఇది ఏంటో మరి. అంటే ప్రపగండాని విచ్చలవిడిగా వాడడం అన్నమాట. ప్రపగండా వేరోళ్ళు చేస్తున్నారని వీళ్ళు పేరు పెడతారు. ఇక మూడో ప్యాటర్న్ కామన్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. మూడో ప్యాటర్న్ ఏంటంటే, ఎవరైతే విలన్ ఉంటాడో వాడు ఇండియన్ ఎక్స్‌రా ఏజెంట్ ఉంటాడు. ఎక్స్‌రా ఏజెంటే, వేరోడు ఉండడు. పాకిస్తానోడు ఉండడు, ఐఎస్ఐ ఓడు ఉండడు, ముస్లిం ఉండడు. వాడు ఇండియన్ ఉంటాడు, హిందూ లేకుంటే క్రిస్టియన్ ఉంటాడు. వాడు విలన్ అన్నమాట. సో ఇది మూడో ప్యాటర్న్. ఎక్కడైనా ఇండియన్ రా ఏజెంట్లు మన దేశానికి అగేన్స్ట్ అయినట్టు ఎక్కడైనా మీరు చరిత్రలో విన్నారా?
ఎక్కడ ఉండదు. కానీ ఈ యశ్‌రాజ్ ఫిలిం మాత్రం కంపల్సరీగా విలన్ మాత్రం ఎక్స్‌ట్రా ఏజెంట్‌ని పెడతారు. అంటే మన రా ఏదైతే ఉందో రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దీన్ని తప్పుగా చూపెట్టాలి. దాని ప్రతిష్టని దెబ్బతీయాలి అని మన దేశంలో సినిమా తీసేవాడు కోరుకున్నాడు. మరి అదేం పైత్యమో నాకు అర్థం కాలేదు. దాన్ని కాపాడడానికి పాకిస్తాన్ కూడా చేర్చి చేస్తాడు. మీరు పహల్గామ్ అటాక్ తీసుకోండి, ఏ టెర్రర్ అటాక్ తీసుకోండి, డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయిన వాడు ఐఎస్ఐఓడో పాకిస్తాన్ టెర్రర్ ఆర్గనైజేషన్స్. విలన్ ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ కాదు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదు. సో ఇది మూడో ప్యాటర్న్. ఇది కామన్ ప్యాటర్న్ అన్నమాట. తర్వాత ఏదో యాక్షన్ సీన్లు పెడతారు, స్టోరీ లైన్లు ఉండవు, బక్వాస్ డైలాగులు. ఇది నాలుగో ప్యాటర్న్. ఇది కామన్ గా ఈ బాలీవుడ్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన స్పై మూవీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంతవరకు అదే చేస్తూ వస్తుంది. కొన్ని మూవీస్ హిట్ కూడా అయ్యాయండి. టైగర్ జిందా హై, టైగర్ ఫిరాయా, ఇట్లా, లేదంటే పఠాను, ఇవి హిట్ అయ్యాయిలేండి. ఎందుకంటే జనాలకి ఎప్పుడు కూడా ఏదో చూపెడుతున్నారు, ఏదో చేస్తున్నారు అనే స్టైల్లో నడిచిపోయేవి. అయితే ఎప్పుడైతే ధురంధర్ 2 సినిమాలు వచ్చాయో, వీళ్ళు చేస్తున్న ఈ ప్రపగండా ఏదైతే ఉందో, ధురంధర్ ఒకటే సినిమా అంటే 2 పార్ట్లుగా వచ్చింది, టోటల్గా ఎక్స్పోజ్ చేసి పడేసిందండి. టోటల్గా ఎక్స్పోజ్ చేసింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఐఎస్ఐ వాళ్ళు కానీ, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ రకంగా మన దేశంలో ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారో ఇవన్నిటినీ ధురంధర్ ఎక్స్పోజ్ చేసేసింది. ఇవన్నీ జనాలకు తెలియదని కాదు, వాళ్ళకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. పోతే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ధురంధర్ ఏం చేసిందంటే వీటిని మొత్తం స్మాష్ చేసి పడేసి అసలైన విలన్ ఎవరు, ఈ ఐఎస్ఐ కానీ పాక్ టెర్రరిస్టులు ఎవరు క్లీన్గా చెప్పింది. అన్అపాలజెటిక్గా ఇస్లాం యాంగిల్ని కూడా దాంట్లో పెట్టింది. తర్వాత మన ఎవరైతే రా ఏజెంట్స్ అంత కష్టపడి, లేదంటే మన స్పైస్ అనుకోండి, రా కాదు ఎవరైనా స్పైస్, మన దేశాన్ని ఎలా కాపాడుతున్నారు. ఈ రోజు కూడా అన్నోన్ గన్మెన్ షూట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది చేస్తుంది రా అని రా కూడా ఒప్పుకోదు, ఎందుకంటే సీక్రెట్గా జరిగిపోవాలి పనులు. ఇలా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్ఫా రిలీజ్ అయింది. సో చాలా మంది చెప్పేది ఏంటంటే అల్ఫా అనే సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది, కానీ ధురంధర్ ఇంపాక్ట్ వల్ల దాన్ని ఆపారు అని. ఇది కూడా ఒక యాంగిల్ ఉందండి. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే కొన్ని మార్పులు చేశారు దాంట్లో అని పెట్టారు. సో పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్పై అల్ఫా అనే మూవీ ఏదైతే వచ్చిందో ఇది పాకిస్తానీ ధురంధర్ అని పాకిస్తాన్ వాడు చెప్పుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే డియోల్ ఉన్నాడో, ఈ డియోల్ ఏదైతే రోల్ ప్లే చేశాడో వాడు పాకిస్తానీ ఏజెంట్ అన్నమాట. వాడు మన రాలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడు, 20 సంవత్సరాలు ఉన్నారు, మనకు తెలియలేదంట. అంటే ఏ విధంగానైతే ఇండియా నుంచి వెళ్ళిన స్పై ధురంధర్లో అక్కడ అరాచకం చేశాడో, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ డియోల్ ఇక్కడ అరాచకం చేయబోయాడు, కానీ మొత్తానికి చంపేశారు. మేబీ వాడి మనసు మారి అట్లా కూడా చేసి ఉండొచ్చేమో, బట్ అది అంత ధైర్యం చేయలేదనుకుంటా ఈ యశ్‌రాజ్ ఫిలిమ్స్. సో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రెజెంటేషన్ని చూద్దాము, తర్వాత దీని మీద మాట్లాడదాం. సో ఇక్కడ అల్ఫా ప్రాజెక్ట్ ఏంటి ఇవన్నీ మనం చూద్దాము. ఫ్యూచర్లో ఈ యశ్‌రాజ్ ఫిలిమ్స్ మరి ఈ స్పై మూవీస్ తీస్తుందా లేదా కూడా మనకు తెలియదు, ఎందుకంటే అల్ఫా ఫ్లాప్ అని అంటున్నారు, ఇది మొత్తానికి నడవదు అనే చెప్తున్నారు. సో సరే, ఇక్కడ మనకు ఇద్దరు ఫీమేల్ యాక్టర్ లీడ్స్ ఉంటారు. ఒక ఆమె ఆలియా భట్, ఈమె ఏజెంట్, ఇంకో ఆమె షర్వారి. బట్ ఆలియా భట్టే మొత్తాన్ని దీన్ని డామినేట్ చేస్తుంది. ఇంకో రోల్ ఏంటంటే అనిల్ కపూర్, ఈయన రా చీఫ్ ఉంటాడు. బాబీ డియోల్ చెప్పా కదా, డియోల్ బ్రదర్, ఈయన పాకిస్తానీ స్పై అన్నమాట. పోతే రాని ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇక్కడే ఉండి ఈ అల్ఫా ప్రాజెక్ట్ ని ఈయననే ముందుకు తీసుకొని వెళ్తాడు, అదనమాట. సో ఇది చెప్పా కదండి, ఇది 7వ చిత్రము. డైరెక్టర్ వచ్చి శివ్ రవైల్. ఈయన ఇది చూద్దాం, ఇది 2 రోజులలోనైతే సాటర్డే సండే ఇలా కాబట్టి కొంచెం కలెక్షన్స్ బాగానే ఉంటాయి. యాక్చువల్గా ఈ రోజు బుకింగ్లు అయితే అప్పుడు నిజంగానే హిట్ అయినట్టు. సరే ముందుకెళ్దాం. సో ఇదంతా కూడా ఎంత కలెక్షన్ ఉందో ఇదంతా చెప్తుంది. 37 crores, 37.6 crores కలెక్షన్ అయింది. రెండో రోజు శనివారం 11.25 crores వచ్చింది. సండే ఎట్లా బాగానే ఉంటుంది కాబట్టి 13 కోట్లు ఏదో ఓవర్సీస్లో కూడా వచ్చింది అని ఇది చెప్తోంది కలెక్షన్ లిమిట్. ఇక ప్రేక్షకుల నాడి ఏముంది, పాజిటివ్ కంటే నెగిటివ్లే ఎక్కువ ఉన్నాయండి దీంట్లో. సో టోటల్గా దాదాపుగా నెగిటివ్లే ఉన్నాయండి, పాజిటివ్ లేనే లేవు. సో మరి పాజిటివ్ ఏంటి అంటే ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్, ఇవి చాలా బాగున్నాయని చాలా మంది చెప్తున్నారు. నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు జనరల్గా సినిమా చూస్తే అక్కడి నుంచి కొంచెం ఇక్కడి నుంచి కొంచెం అన్ని కాపీలు కొడతారండి, ఒరిజినాలిటీ ఉండదు.
సో బ్లాక్ విడో అని వచ్చింది కదా మార్వెల్ సిరీస్లో అవెంజర్స్ది, దాని నుంచి కాపీ కొట్టారు అని చాలా మంది కామెంట్లు ఇస్తున్నారు. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ఏంటంటే లాజిక్ లేదు స్టోరీకి. స్టోరీ కూడా అది నేను మీకు చెప్తాను. ఈ ఆల్ఫా ప్రాజెక్ట్ ఏంటంటే ఏదో ఒక సిరం ఇస్తారంట, ఆ సిరంతో వీళ్ళ యాక్షన్ ఫాస్ట్ ఉంటుంది, డెసిషన్ ఫాస్ట్ ఉంటుంది. అంటే మామూలుగా ఉండే ఈ ఆల్ఫా అంటే ఆలియా భట్ కానీ ఈ ఇంకో ఆమె వాళ్ళ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, దే విల్ బికమ్ కిల్లింగ్ మెషిన్స్ అన్నమాట ఈ సీరం ఇవ్వడం వల్ల. సో అది ఒకప్పుడు అబాండన్ చేసేసారు, తర్వాత దాన్ని రివైవ్ చేసి ఈ బాబీ డియోలే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియదండి. తాను పాకిస్తానీ ఏజెంట్ అయి ఉండి మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో కొట్టేయబడితే దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్ళాలి? లాజిక్ లేదు ఇక్కడ. అంటే మరి యశరాజ్ ఫిలిం తీసిందంటే మరి లాజిక్ ఉండాలా? ఆలోచించండి. సో యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ఆపరేషనల్ సక్సెస్ ప్రోస్ అంటున్నారు, కానీ పదే పదే సేమ్ యాక్షన్ సీక్వెన్సెస్ పోవడము. అంటే ఈ స్టోరీ ఎలా వెళ్తుందంటండి, ఒకటే ప్రిడిక్టబుల్ ప్యాటర్న్లో వెళ్తుంది. మీరు ధురంధర్తో కంపేర్ చేయండి. ధురంధర్తో నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఊహించడానికి వీల్లేదన్నమాట, ఆ విధంగా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రిడిక్టబుల్ స్టోరీ, అంటే ఒక 5 minutes తర్వాత ఏం జరుగుతుందో మీరే చెప్పేయచ్చు. ఇంకోటి కూడా నేను ఇక్కడ చెప్తానండి, స్టోరీ రాసింది ఇంకో చోప్రా, ఈయన ఒకప్పుడు యాక్టర్. ఆయన మరి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో స్టోరీ రాసేది, లేదంటే కొందరు ఏమన్నారంటే అంటే సరదాగా ChatGPTకి ఒక స్టోరీ రాయమని చెప్పి దాని నుంచి కాపీ కొట్టారు అని కొందరు కామెంట్లు వేస్తున్నారు. అది నా తప్పు కాదయ్యా, వాళ్ళు వేస్తున్నారు. ఎవరికన్నా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళతో మీరు డిసైడ్ చేసుకోండి. సో 100 కోట్ల గ్యారంటీ ఉన్న స్టారు ఆలియా భట్ అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఏంటంటే చెప్పా కదా, అక్కడిక్కడి నుంచి ఎంత కాపీలు కొట్టారు వీళ్ళు, ఒరిజినాలిటీ ఏం లేదు. ఎందుకంటే ఈ సీరం ఇచ్చడము ఇలా చేయడము అనేది చాలా సినిమాలలో, హాలీవుడ్ సినిమాలలో కూడా మనకు కనిపిస్తుంది. ఇక శర్వరి అనే రెండో యాక్టర్ ఎవరైతే ఫీమేల్ లీడ్ రోల్ ఉందో ఆమె మంచిగా సపోర్ట్ చేసింది అని, ఆమెకు ఓన్లీ 6th మూవీ ఇది. అఫ్ కోర్స్ ఆలియా భట్ చాలా సినిమాలు చేసింది. సో వాస్తవం అంతా ఏంటంటే ఆలియా భట్టే లీడ్ చేస్తుంది ఇక్కడ. అఫ్ కోర్స్ శర్వరి అనేట ఆమె జస్ట్ ఇప్పుడు పాపులర్ అవుతుంది అనుకోండి, బట్ ఆలియా భట్ ఫేవరెట్ కదా వీళ్ళకందరికీ. ఇంకోటి మీరు చూడండి, దురంధర్ సినిమా వచ్చి అంత పాపులర్ అయినా కూడా ఏ ఫిలిం స్టార్ వచ్చి దురంధర్ సూపర్ హిట్ చాలా బాగుంది అని ఎవరు చెప్పాలా. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందు ప్రతి ఒక్కడు వచ్చి ట్వీట్లు చేయడము, లేకుంటే ఫిలిం క్రిటిక్స్ వచ్చి వండర్ఫుల్ మూవీ, ఎక్సలెంట్ మూవీ అని పొగడ్డము. ఎందుకంటే ఏకపక్షం అండి. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే వీఆర్ న్యూట్రల్ అంటారు. వీళ్ళ బక్వాస్ నమ్మడం కష్టం అండి. సో ఆర్కెన్ ఎఫెక్ట్ అని ఇవి ఈ స్లైడ్ ప్రిపేర్ చేసే మా అసిస్టెంట్ పెట్టింది. ఒకటి ఏంటంటే లాయల్టీ, ఇంకోటి మిషన్, ఇంకోటి డ్రామా, ఇలా పెట్టి అఫ్ కోర్స్ ఈ సినిమాని కొంచెం అనలైజ్ చేశారు. మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సో ఈ మూవీని తీయడం వెనక ఏంటంటే అఫ్ కోర్స్ వీళ్ళు హైలైట్ చేస్తూ ఒక 6 movies తీశారు, చాలా వరకు హిట్ అయ్యాయి. కానీ చాలా చోట్ల ఈవెన్ వార్ 2 వచ్చినప్పుడు ఇక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ ఏదైతుందో దాన్ని ఫుల్గా వాడుకోలేకపోయారు వీళ్ళు. తర్వాత మీరు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ బాగా తగ్గాయి వార్ 2 తర్వాత. సో మరి యశరాజ్ ఫిలిమ్స్లో వేరే యాక్టర్లని తీసుకోవడం వాళ్ళని తగ్గించడానికా అనే డౌట్ కూడా మనకు వస్తుంది. అది కూడా మీరు చూడండి. సో హృతిక్ రోషన్ కూడా దీంట్లో ఎంట్రీ ఉంటుంది ఈ సినిమాలో. అఫ్ కోర్స్ ఇది నేను సినిమా చూడలేదండి, ఈ ట్రైలర్ ఏదైతే ఇచ్చారో దాంట్లో. సో ఒక ఉత్సాహం వస్తుంది. ఇలాంటివి ఎందుకు అంటే తర్వాత పెట్టారని చాలా మంది చెప్తున్నారు హృతిక్ రోషన్ ఎంట్రీలు ఇవన్నీ. ఎందుకంటే ఆల్ఫా ఫ్లాప్ అవుతుందని వీళ్ళకి ముందే తెలుసని ఒక టాక్ ఉంది. సో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్లు ఇవన్నీ వీళ్ళు పెట్టారనమాట. ఎందుకంటే కొంచెం బూస్ట్ చేయడానికి. ఆ బూస్ట్ పెద్ద పని చేయలేదని కూడా చాలా మంది చెప్తున్నారు క్రిటిక్స్. సో ఇది సీక్వెన్స్ అనమాట. వార్ 2 అఫ్ కోర్స్ కొంచెం తప్పుగా పెట్టారు, అది ముందే వచ్చింది. 2012లో ఏక్తా టైగరు, తర్వాత 17-19లో టైగర్ జిందా హై వార్ అని ఒకటి, 23లో పఠాను, టైగర్ 3, తర్వాత వార్ 2 వచ్చింది, తర్వాత ఇది ఆల్ఫా ఇప్పుడు వచ్చింది. సో దీంట్లో చెప్పాం కదండి, ముఖ్యమైన చేంజ్ ఏంటంటే ఫీమేల్ లీడ్ యాక్టర్స్, 2 అమ్మాయిలు. సీరం వాళ్ళకి ఇచ్చారు, వండర్ఫుల్గా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, స్టోరీ మాత్రం బుస్ అయిపోయింది. ఇది ఎక్కువ రోజులు నడవదని కూడా చెప్తున్నారు. సో ఒకటే ప్రాబ్లం అంతా ఏంటంటే దీనికి ఒక స్టోరీ లైన్ లేకపోవడము, కన్ఫ్యూజ్డ్ స్క్రిప్ట్, ముందేం జరగబోతుందో చెప్పగలగడము, ప్రిడిక్టబుల్ ప్యాటర్న్లో తీశారు. ఇంకోటి ఈ సినిమాలో ఎక్కడ కూడా దేశభక్తి మనకు కనపడదు. ఇప్పుడు ఇండియన్ స్పైస్ ఒక శత్రువును ఫైట్ చేస్తున్నారంటే ఆ దేశభక్తి ఫీలింగ్ రావాలి కదండి, అది ఏం రాదు. అదే మీరు దురంధర్ చూస్తే దురంధర్లో ఆ దేశభక్తి, బలిదాన్ అనే ఆ కాన్సెప్ట్ మీకు కనపడుతుంది. ఇక్కడేదో వచ్చారు డామ్ డీమ్ డీమ్ గన్లతో కొట్టారు, చితగొట్టారు, ఇది తప్పించి అంటే
పర్సనల్గా ఒక స్పై వస్తాడు, ఫైట్ చేస్తున్నాడు, ఈ ఫీలింగ్ తప్పించి దేశభక్తి అనేది మనకు కనపడదు. కోర్స్ ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ అనేది దేశభక్తిని ప్రొపగేట్ చేస్తుందా ఈ వోక్ లెఫ్ట్ లాబీ అంటే నాకైతే డౌటేనండి. దేశభక్తిని వీళ్ళు పెంపొందిస్తే వీళ్ళ దుకాణాలే బంద్ అవుతాయి. అది మనకు చాలా చోట్ల తెలుసు. ఇంకోటి, ఈ అల్ఫా మూవీ అటర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారండి. ఎవరు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వట్లేదు. ఎవరైతే పాజిటివ్ ఇద్దామని ప్రయత్నం చేసి సాహసం చేసినా కూడా వాళ్ళనే కింద కామెంట్లలో బండబుతులు తిడుతున్నారు. సో ఇక ఇది కంటిన్యూ అవుతుందా, దురంధర్ ఎఫెక్ట్ తర్వాత కంటిన్యూ అవుతుందా అంటే డౌట్ఫుల్, చాలా డౌట్ అండి. సో ఈ క్యారెక్టర్లని, ఈ స్టోరీ లైన్లు కూడా మరి నమ్మొచ్చా కాదా అంటే అది కూడా డౌటేనండి, చాలా కష్టం. సో కంక్లూజన్ ఏంటంటే, అల్ఫా మీద చాలా హోప్స్ పెట్టుకొని మేము ఇన్ని రోజులు ఏదైతే నెరేటివ్ని, ప్రపగండాని పుష్ చేశామో, హిందువులు కానీ భారతీయులని మిస్లీడ్ చేశామో అది మోస్ట్లీ నడవదు అని వీళ్ళకి కూడా తెలిసింది. సో ఒకటే ఏంటంటే, అల్ఫా మూవీ అనేది ఫ్లాప్ అనే టాక్ ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు. కొందరైతే వీడియోలు తీసి థియేటర్ అంతా ఖాళీ ఉంది, ఈవెన్ 20-30% ఆక్యుపెన్సీ కూడా లేదు, పోతే ఫస్ట్ రోజు మాత్రం చాలా థియేటర్స్లో రిలీజ్ అయిందండి, అదైతే వీళ్ళు చెప్తున్నారు. నేను దురంధర్ని రివ్యూ చేసినప్పుడు, ముఖ్యంగా దురంధర్ రివెంజ్ని రివ్యూ చేసినప్పుడు ఇది 3,000 కోట్లు దాటుతుందని ఒక మాట చెప్పాను. అది కూడా నేను వీలుంటే ఆ బిట్ని పెడతాను. నిజంగానే దురంధర్ 2 3,000 కోట్లు దాటిందండి. సో నేను ప్రిడిక్షన్ ఇచ్చాను, ఎవరు ఇయ్యలే ఈ ప్రిడిక్షన్, నేను ఒక్కడనే ఇచ్చాను, అది ప్రిడిక్షన్ సక్సెస్ఫుల్ అయింది. मैं देखना चाहता हूं दोस्तों कि धुरंधर 2 3,000 crore अर्न करे. అది టచ్ అయింది 3,000. అల్ఫా మూవీ కనీసం 100 కోట్లు దాటుతుందా లేదా కష్టమే. ఇంకోటి, ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ ఏం చేస్తుంది అంటే కార్పొరేట్ బుకింగ్లు చేస్తుంది. అంటే కొన్ని కార్పొరేట్స్కి డబ్బులు వీళ్ళే ఇచ్చి బుకింగ్ చేయించి, చూడండి మా సినిమా ఫ్లాప్ కాలేదు, ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ అన్నట్టు బిల్డప్లు ఇస్తుందండి. అది కూడా చేసింది అని అనిపిస్తుంది. పోతే థియేటర్లు మాత్రం ఖాళీగా ఉన్నాయని, జనాలు క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాను బండబుతులు తిడుతున్నారని నేను విన్నాను. మీరు పర్సనల్గా నన్ను అడగొచ్చు, మీరు చూసారండి రివ్యూ చేస్తున్నారంటే, అయ్యా నాకు అంత ధైర్యం లేదయ్యా, సినిమాలు చూస్తాను కానీ ఆల్రెడీ ప్రపగండిస్టులు చేసే సినిమాలు మాత్రం నేను చూడను. సరే, సినిమాలో మొత్తం ఇట్లా ప్రపగండిని నింపి 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 తీశారంటే దాన్ని నేను చూడడానికి ట్రై చేస్తాను. అల్ఫా మూవీ చూసేంత ధైర్యం మాత్రం నాకు లేదు. ఎందుకంటే అట్లీస్ట్ నిజానికి కొంచెం దగ్గరగా ఉండి ఆ సినిమా తీస్తున్నారంటే చూడొచ్చండి. ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ పర్స్పెక్టివ్ని మనకు చూపెడతారు కానీ ఇండియన్స్ పర్స్పెక్టివ్ని చూపెట్టారండి. ఎక్స్రా ఏజెంట్ విలన్ అవ్వడం ఏందండి, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి మన దేశాన్ని కాపాడడం అండి, ఏందండి ఇది ఎప్పుడైనా జరిగిందా? అంటే పాకిస్తాన్ యాంగిల్లో సినిమా తీయడం ఏందండి ఇండియాలో ఉండి, దరిద్రం కాకపోతే. సో ఇలాంటి ప్రపగండా సినిమాలు మాత్రం నేను తీయను, నేను సపోర్ట్ కూడా చేయను. అఫ్కోర్స్ మీకు నచ్చితే మీరు వెళ్ళండి, చూడండి ప్రేక్షకులు. నాకైతే చూసే ఇంట్రెస్ట్ కానీ అంత ధైర్యం కానీ నాకు లేదు. సో మరి ఒకవేళ మీరు చూసుంటే కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉందో. నేను ఏం చేస్తానంటే మేబీ నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్ ప్రైమ్లోనో తొందరగానే రిలీజ్ అవుతుంది ఇది. అది రిలీజ్ అయిన తర్వాత నేను చూసి వీలైతే ఇంకో రివ్యూ చేస్తాను. థియేటర్లోకి వెళ్ళి మాత్రం చూసే ఓపిక, ధైర్యం నాకు లేదండి. సో అది ప్రేక్షకులు, అల్ఫా మూవీ అండ్ యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఎలా ఉందో మీరు కూడా, మీకు తెలుసు ఆల్రెడీ, దాని గురించి మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.